సార్ నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు కొల్లాటి భవానీ శంకర్ అండి. రెడ్డి చెరువు గ్రామం అండి, మాది నాయుడుపాలెం పంచాయతీ అండి. నేను జిల్లా జనరల్ సెక్రటరీ యోజన విభాగానికి పనిచేస్తున్నానండి, వైఎస్ఆర్సీపీ. సార్ మీరు ఎన్నేళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారండి? 2017 నుంచి ఉన్నానండి. మీ రాజకీయ నేపథ్యం గురించి వివరిస్తారా? నేపథ్యం అంటే ఏముందండి, మా ఊరున్న సమస్యల కోసం, మా ఊరు ఎప్పటి నుంచో సమస్యలు ఉంది, గత 10 ఏళ్ళుగా అభివృద్ధి చెందలేదని చెప్పేసి ఎమ్మెల్యే గారు అయితేనే చేయగలరని చెప్పేసి స్వతహాగా రాజకీయాలు అప్పటిదాకా చదువుకున్న వ్యక్తినండి. ఎమ్మెల్యే గారు గెలిస్తేనే మా ఊరు అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. మీ రాజకీయ నేపథ్యం గురించి మీరు వివరించారు కదండి. గత 10 ఏళ్ళుగా మీ ఊరేమి అభివృద్ధి చెందలేదు. గ్రంథి శ్రీనివాస్ గారు అయితే, మీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు అయితే ఊరిని అభివృద్ధి చేస్తారని ఏదైతే మీరు చెప్పారో, ఈ 5 ఏళ్ళలో మీ ఊరికి జరిగిన అభివృద్ధి ఏంటండి? మా ఊరు అనేది భీమవరం నియోజకవర్గంలోనే, భీమవరం మండలంలోనే మారుమూల ప్రాంతం అండి, శివారు ప్రాంతం. అటు నర్సపూర్ నియోజకవర్గానికి కోస్టల్ ఏరియాకి దగ్గరగా ఉండే ప్రాంతం అండి. గత 10 ఏళ్ళుగా కూడా మాజీ శాసనసభ్యులు వారు త్రాగునీటి సమస్య అనేది ఎప్పటి నుంచో ఉండిపోయిందండి. మన నాయుడుపాలెం పంచాయతీ కానీ, మా రెడ్డి చెరువు గ్రామానికి కానీ. మా రెడ్డి చెరువు గ్రామం అంటే ఒక వార్డు అండి, అది అంటే ఒక 250 ఓటర్స్ ఉన్న ఊరండి, చిన్న విలేజ్ అండి. అయితే ఎంతమంది నాయకులు వచ్చినా సరే త్రాగునీటి సమస్య ఉంది, బిందులు పట్టుకుని రోడ్లంటే నడిచే పరిస్థితి ప్రతి వ్యక్తులు, ఆడవాళ్ళందరూ కూడా. అలాంటప్పుడు మాకు వాటర్ ట్యాంక్ నిర్మించమని అడిగితే, మీ ఊరు వాటర్ ట్యాంక్ ఏంటి, మీది ఎంత ఊరు, మీ గ్రామం ఎంత అని హేళనగా మాట్లాడిన రోజులండి. హేళనగా మాట్లాడుతూ ఉంటే, గ్రంథి శ్రీనివాస్ అనే వ్యక్తి అయితేనే మన ఊరిని అభివృద్ధి చేయగలడు, మన ఊరికి ఆయన అయితేనే ఏదన్నా చేయగలడని నమ్మి, నేను అప్పటిదాకా చదువుకున్న వ్యక్తిని ఎమ్మెల్యే గారు ఈయన గెలిపించుకుంటేనే మన ఊరికి నేను చేయగలనని చెప్పేసి ఆయన వెనకాల నడవడం జరిగిందండి. నడవడం జరిగిన తర్వాత ఆయన 2019లో శాసనసభ్యులు అయిన తర్వాత, గురువుగారు మా ఊరు అనేది ఇప్పటికీ కూడా టీడీపీ కార్యకర్త అని వాళ్ళు లేని ఊరండి. ఎందుకంటే అవతల పక్క పార్టీ వ్యక్తికి కూడా ఏంటంటే, ఈ ఊరు మనం ఏం చేసినా సరే గ్రంథి శ్రీనివాస్ గారు మనుషులు వీళ్ళు మనకు ఓటు ఎలాగేరని చెప్పేసి మాకు అభివృద్ధి అనేది కూడా దూరంగానే ఉండిపోయిందండి. ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మాకు త్రాగునీటి సమస్య అనేది బాగా ఎక్కువ ఉందని చెప్పడంతో ఆయన జలజీవన్ మిషన్ అనే స్కీమ్ తీసుకొచ్చి 50 లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగిందండి. అలాగే సిమెంట్ రోడ్లోని, సీసీ రోడ్లోని, లేకపోతే ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఏదన్నా సరే అదే సొంత గ్రామాలు, దత్తత గ్రామం లాగా మా ఊరిని సొంతంగా పర్సనల్గా తీసుకుని, చాలామంది అనుకుంటారు ఈ 250 ఓట్లు 200 ఓట్లు ఉన్న చిన్న గ్రామంతో మనకు పని ఏముంది, వాళ్ళు వేస్తే ఏంటి వేయపోతే ఏంటి అనుకుంటారు. కానీ శాసనసభ్యుల వరకు మా ఊరంటే అంత ఇష్టంతో ఆదర్శ గ్రామం కింద ఏదో దత్తత తీసుకున్న వ్యక్తి ఎలా అయితే అభివృద్ధి చేస్తాడో అలాగే చేయడం జరిగింది. ఇప్పుడు నేనున్నానంటే చాలా చిన్న వ్యక్తిని, రాజకీయం అనేది చాలా చిన్న వ్యక్తిని, ఈరోజు స్టార్ట్ అయిన వ్యక్తిని. కానీ ఏంటంటే నన్ను నమ్ముకున్న ప్రాంతం అని చెప్పేసి నేను అడిగిన ప్రతి పని కూడా, నీకు ఏ పని కావాలో చేయించుకో, మీ ఊరు అభివృద్ధి చేయించడానికి నేను వెనకాలను అని చెప్పేసి ఒక తండ్రి ఒక కొడుకు ఎలా అయితే చెప్తారో అలా చెప్పి ప్రతి పని కూడా చేయించి ఈరోజు మా ఊరిని అభివృద్ధి చేయడం జరిగింది. మీ ఊరు నుంచి డైలీ మీరు కార్యక్రమాలు కానీ, మీ పనులు ఏమైనా ఉంటే ఏది చేసుకోవాలంటే మీరు భీమవరం వస్తారండి, లేకపోతే మీ ఊర్లోనే మీ పని మీరు చేసుకుంటూ ఉంటారండి? భీమవరం రావడం డైలీ అలవాటుగా మారిపోయిందండి ప్రతి మనిషికి కూడాను. భీమవరం దేనికైనా అందుబాటులో ఉండే ప్రాంతం అండి. ఇప్పుడు భీమవరం జిల్లా కేంద్రంగా రావటం వల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉందని మీరు అనుకుంటున్నారండి? ఉపయోగం ఏంటంటే, పూర్వం ఏమైందంటే ఏదన్నా సమస్య ఉన్నా సరే ఏలూరు పరిగెత్తికి వెళ్ళాల్సిన పరిస్థితి, ఏదన్నా జనరల్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే ఏలూరే, ఏదన్నా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఏలూరే, ప్రతి సమస్యకి కూడా ఏలూరు, ఏ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఏలూరే. ఈరోజు ఆ ఇబ్బంది ఏమీ లేకుండా శాసనసభ్యులు వారు తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసి, నాకు జిల్లా హెడ్ క్వార్టర్ అనేది కావాలి భీమవరానికి, పక్క ప్రాంతాలు నర్సపూర్కి కానీ లేకపోతే తాడేపల్లిగూడెం కానీ తణుకు కానీ తరలిపోయే పరిస్థితి ఉన్నప్పుడు, నా శాసనసభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తాను, నాకు మంత్రి పదవి కూడా అవసరం లేదు, నా జిల్లా హెడ్ క్వార్టరే కావాలని చెప్పేసి కొన్ని 100 ఏళ్ళు గుర్తుండిపోయేలాగా పిల్లల భవిష్యత్తు కోసం జిల్లా హెడ్ క్వార్టర్ అనేది తీసుకురావడం అనేది చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే చాలా మందికి తెలియదు, చదువుకున్న వ్యక్తులకి జిల్లా హెడ్ క్వార్టర్ వల్ల ఉపయోగం ఏంటి, ఆ జిల్లా హెడ్ క్వార్టర్ వల్ల లాభం ఏంటి మనకి అనేది చదువుకున్న వ్యక్తులకే తెలుస్తుంది. ఈరోజు భీమవరం అనేది ఒక హైదరాబాద్ తలదన్నేలాగా భీమవరం ఉందంటే, అలాంటి చోట జిల్లా హెడ్ క్వార్టర్ రాకపోతే ఇంకెక్కడ రావాలని చెప్పేసి శాసనసభ్యులు వారు తలుచుకోవడం, ఆయన సొంతంగా ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి. పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించిన ఏకైక నాయకుడు గౌరవ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు అండి. గత 10 ఏళ్ళలో ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గారి కన్నా ముందు అంజిబాబు గారు శాసనసభ్యుల కింద ఉన్నారు కదండి. ఆ సమయంలో మీ ఊరికి ఏమీ చేయలేదని అంటారా మీరు? ఏమి చేయలేదు కాబట్టి మా ఊరు గ్రంథి శ్రీనివాస్ గారి వ్యక్తులు అని చెప్పేసి, ఎక్కడ మాకు శాసనసభ్యుడు గెలిచాడంటే గెలిచే వరకు
ఒకలా ఉండాలి, గెలిచిన తర్వాత ఇంకొకలా ఉండాలి. గెలిచిన తర్వాత ఎవరైనా మన ప్రజలే, మన ఓటర్లు అనుకుని వాళ్ళ సమస్య ఏది ఉంటే దాని మీద పోరాడాలి తప్ప మీ ఊరైతే మాకు ఏమీ చేయదు, మీ ఊరు నాకు ఓటేరన్న ఉద్దేశంతో మా గ్రామాన్ని చిన్నగా చూడడం అనేది 10 ఏళ్ళలో ఆయన అభివృద్ధి చేసి ఉంటే వాళ్ళు మేము ఆయన వెనకాల నిలబడి ఇంత వన్ సైడ్గా మేము ఓటింగ్ చేయించి ఈరోజు త్రాగునీటి సమస్య ఈ రోజు ఎందుకు పరిష్కారం అవుతుందండి? ఈ రోజు పరిష్కారం అయ్యే పరిస్థితి రాదు కదండి. ఆయన ఆ రోజు ఆ 10 ఏళ్ళు చేసి ఉంటే ఈ రోజు శాసనసభ్యులు వారు చేసి ఈ రోజు వాటర్ ట్యాంక్ ఆయన చేతుల మీద చెడు ఎందుకు జరుగుతుందండి? మీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి వ్యక్తిత్వం గురించి క్లుప్తంగా ఏమైనా వివరించగలరండి? క్లుప్తంగా వివరించడం అంటేనండి, ఆయన శాసనసభ్యుల కన్నా అందరికి కావాల్సిన వ్యక్తి అండి. ఇవాళ రాజకీయం అనేది పదవి అనేది ఆయన చూడని పదవి కాదు, చూడంది కాదు. ఆయన అధికారంలో ఉన్న ఒకలాగా ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్న ఒకలాగా ఉంటారు. ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి అండి. ఇప్పుడు ఏంటంటే ఆయన గత 10 ఏళ్ళు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారండి. ఒకసారి టికెట్ రాలేదు, ఇంకోసారి పోటీ చేసినా ఓటమి చెందడం జరిగిందండి. అయినా సరే ప్రతి ఒక్క సామాన్యుడు వెళ్ళి కూడా ఏదన్నా సమస్య ఉన్నా సరే ఇది ఇంట్లో మనిషికి చెప్పుకున్నట్టు ఏదో గుమ్మం తీసుకుని వెళ్ళిపోయి డోర్ తీసుకుని వెళ్ళి మాట్లాడేంత స్వతహాగా ఉండే వ్యక్తి అండి. అందువల్లే ఆయనకి ఈరోజు భీమవరంలో 2019 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ నిలబడినా సరే భీమవరం ప్రజలు నిలబడి ఆయన గెలిపించారంటే దానికి ప్రత్యక్ష కారణం ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి. మనం ఏది చెప్పినా ఏదన్నా సలహా ఇచ్చి సూచన ఇచ్చి ఆ పని పూర్తయ్యే వరకు కూడా వదిలిపెట్టిన వ్యక్తినే ఆలోచించారు కాబట్టి గెలిపించారండి. గత శాసనసభ్యులు 10 ఏళ్ళు చేసినా సరే ఆయన ఈ రోజుకి కూడా ఆ టయానికి ఎలక్షన్ ముందు రావడం, వచ్చి ఓట్లు అడగడం, ఆ టయానికి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం, మళ్ళీ గెలిచినా ఓడిపోయినా ఆ పార్టీ ఆఫీస్ అని మూవ్ చేయడం, గెలిచినా సరే అందుబాటులో ఉండేది లేదు, ఓడిపోయినా ప్రజలకు కనిపించేది లేదండి. కరోనా కష్టకాలంలో కూడా ఆయన ఎవరికి కనిపించలేదండి. ఇక గత 5 ఏళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులుగా పనిచేసినా కూడా ఈ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి నా ప్రజలు ఏమైపోయారు, మిగతా ప్రజల కోసం అనవసరం అండి. టీడీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు ప్రాణాలు కోల్పోయినా సరే కరోనా కష్టకాలంలో కనిపించలేదు. ఈ భీమవరంలోనే కదా రాష్ట్రంలోనే కరోనా కష్టకాలంలో తన ప్రాణాన్ని కానీ కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా భీమవరంలో తిరిగిన వ్యక్తి, ఎప్పుడు అందుబాటులో ఉన్న వ్యక్తి, కరోనా కష్టకాలంలో కూడా గౌరవ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారేనండి. మీరు కరోనా సమయంలో ఏదైతే మీరు అంజుబాబు గారు ఏ రకమైన సాయాలు అందించలేదు, గ్రంథి శ్రీనివాస్ గారు మీకు సాయం అందించారని చెప్పారు. అంటే గ్రంథి శ్రీనివాస్ గారు మీకు ఏ రకమైనటువంటి సాయం అందించారండి కరోనా కష్టకాలంలో? ఏ రకమైన సాయం ఏంటంటే ఇప్పుడు మా తీర ప్రాంతం అండి, కింద గ్రామాలు కాబట్టి కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఇప్పుడు కోవిడ్ అనేది వచ్చి ఒక కుటుంబానికి తల్లి కొడుకే మాట్లాడుకోవాలని పరిస్థితి అండి. అలాంటి కష్టకాలంలో కొంతమంది వ్యక్తులు స్వతహాగా నేను అనుభవించిందే చెప్తానండి. మా కుటుంబంలో కొంతమంది కోవిడ్ రావడం జరిగిందండి. అదేవిధంగా నాకు తెలిసిన కొంతమంది వ్యక్తులకు కోవిడ్ రావడం జరిగిందండి. జరిగినప్పుడు ఎక్కడా కూడా హాస్పిటల్లో బెడ్లు కూడా లేని పరిస్థితి. అలాంటప్పుడు ఎమ్మెల్యే గారికి ఒక ఫోన్ చేసి, గురుగారు ఇలా ఉంది పరిస్థితి, చాలా మందికి బెడ్లు ఇవ్వలేని పరిస్థితి, ఇలా ఉందంటే భవానీశంకర్ నువ్వే ఇబ్బంది పడద్దు, నీకు 10 నిమిషాల్లో నేను ఫోన్ చేస్తాను, మీకు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అందరికీ బెడ్లు అరేంజ్ చేస్తాను, క్వారంటైన్లో ఇబ్బంది ఉంది అక్కడ సరిగ్గా చూడట్లేదు అన్నప్పుడు క్వారంటైన్కి కూడా ఫోన్ చేసి మా వ్యక్తులు మా మనుషులు ఎవరు ఇబ్బంది పడకూడదని ఆలోచించిన వ్యక్తి అండి. అదేవిధంగా 10 నిమిషాల్లో హాస్పిటల్లో బెడ్ అరేంజ్ చేయించి వారు ఈ రోజు ప్రాణాలతో ఉన్నారంటే శాసనసభ్యులు వారు ఆ రోజు నాలాంటి చిన్న వ్యక్తి ఫోన్ చేసినా సరే బెడ్ అరేంజ్ చేశాడు కాబట్టి ఈ రోజు వాళ్ళు బతుకున్నారండి. అలాంటి వ్యక్తిని ఇంకా కరోనా కష్టకాలంలో అతని ఫ్యామిలీని వదిలిపెట్టి మరి మా కోసం అప్పుడు కూడా ఆ ఆఫీస్లో ఇప్పుడైతే ఎలా ఉన్నారు ఆఫీస్లో అంత కరోనా కష్టకాలంలో కూడా ఆఫీస్లో అందుబాటులో ఉన్న వ్యక్తి అండి. భవానీశంకర్ గారు, మీరు ఏదైతే గ్రంథి శ్రీనివాస్ గారు కరోనా సమయంలో మీకు ఆసుపత్రుల విషయంలో కానీ మెడికల్ అవసరాల విషయంలో కానీ మీకు సహాయ సహకారాలు అందించారన్నారో, ఈ కరోనా సమయంలోనే కాకుండా మిగతా సమయంలో కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి కదండి, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మీకు ఏమైనా అభివృద్ధి చేశారు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ని? అవి కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి క్యాంప్స్ కండక్ట్ చేయడం కానీ మీకు ఏమన్నా మెడికల్ అవసరాలు తీర్చారా మీ గ్రామానికి? మెడికల్ అవసరం తీర్చడం అంటే అండి, గత 10 ఏళ్ళు కానీ గత 5 ఏళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ అయినా ఎప్పుడైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే భయపడిపోయిన పరిస్థితి అండి. ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు నాడు నేడు అని గొప్ప స్కీమ్ తీసుకొచ్చి స్కూల్లో అయితే ఎలా డెవలప్ చేస్తున్నారు, అదేవిధంగా హాస్పిటల్ కూడా నాడు నేడు అని. గత 5 ఏళ్ళు వాళ్ళ గవర్నమెంట్లో ఏమీ చేయలేనప్పుడు ఈ 5 ఏళ్ళు ప్రతి ఒక్కరు కూడా తీర ప్రాంతం నుంచి ప్రతి వ్యక్తి కూడా ఇదే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి డెలివరీ చేయించుకోవడం కానీ ఏదైనా సరే ఏదైనా చికిత్సకి ఎంత ఆస్తిపరుడైనా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లోనే వైద్యం చేయించుకునే పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు అండి. అదేవిధంగా కరోనా కష్టకాలంలో కూడాను ఆక్సిజన్ సిలిండర్లు ట్రాన్స్ప్లాంటేషన్ కోసం సుమారు కోటి రూపాయలు ఖర్చు పెట్టి వాటిని సొంత నిధులతో అరేంజ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా 100 పడకల హాస్పిటల్ అనేది భీమవరం లేనిదండి. ఉన్న హాస్పిటల్ కూడా సరిపోలేని పరిస్థితి. భీమవరం ఇప్పుడున్న పరిస్థితిలో
భీమవరం ఉన్న పాపులేషన్ బట్టి. దానికోసం 100 పడకల హాస్పిటల్ అనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే, మన భీమవరంలో సొంత స్థలం లేకపోతే, గవర్నమెంట్ స్థలం లేనప్పుడు, సొంత స్థలం లేకపోతే ఏలూరు జిల్లాకో సంథింగ్ ఎక్కడికైనా వేరే చోటకి తరలిపోయిన పరిస్థితి ఉన్నప్పుడు శాసనసభ్యులు వారు తన కుటుంబం కానీ సుమారు 4 ఎకరాల భూమి, 20 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని గవర్నమెంట్ హాస్పిటల్ ప్రజల వైద్యం కోసం, తీర ప్రాంతం ప్రజల కోసం, మా రోడ్లోనే మా ఊరికి అందుబాటులో ఉండే విధంగా, మా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా సుమారు 20 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని వాళ్ళ కుటుంబం దానం చేయడం జరిగిందండి. రాజకీయాలు ఎలా ఉంటుందంటే, ఈ రోజుల్లోనూ వచ్చామా ఎలక్షన్ ఖర్చు పెట్టామా లేదా సంపాదించుకున్నాం అన్న పరిస్థితి నుంచి ఆయన దానం చేయడం ఒక 20 కోట్లు అంటే చిన్న విషయం కాదండి. వాళ్ళ కుటుంబం కూడా ఈ భీమవరం నియోజకవర్గం ప్రజలందరూ కూడా వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు రుణపడిపోతారండి. మీ ఊర్లో ఎంతమంది పేదలకి ఇల్లు అందాయండి? ఇల్లు అందడం అంటేనండి, ఇప్పుడు ఒక్క ఊరే కాదండి, మా గ్రామం అనే కాదు, ప్రతి గ్రామంలో కూడా ఏ వ్యక్తికి అయితే అర్హుడైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం లేకపోతే ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం అందజేయడం అనేది జరుగుతుందండి. మనం ఒక్క ఊరే కాదండి, మా ఊర్లో అయితే లబ్ధిదారులందరికీ కూడా ఇల్లు అనేది అందడం జరిగిందండి. అదేవిధంగా చాలామంది వ్యక్తులు సొంతంగా ఇల్లు కట్టుకున్నా సరే, వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉన్నా సరే, గత 2-3 సంవత్సరాల కోవిడ్ టైంలో కూడా ఇల్లు కట్టేసుకున్న వ్యక్తులకి హౌస్ అనేది లోన్ అనేది పడకపోతే ఎమ్మెల్యే గారి ఆయన సొంతంగా శ్రద్ధ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారుకి అందాలని చెప్పేసి హౌస్ అమౌంట్ కూడా, ఆ లోన్ అమౌంట్ కూడా వేయించడం జరిగిందండి. మరోసారి ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గారు ఎన్నికైతే భీమవరంలో ఏ రకమైన అభివృద్ధి జరుగుతుందని మీరు ఆశిస్తున్నారండి? అభివృద్ధి జరగడం అంటే, అభివృద్ధి అంటే గ్రంథి అంటేనే అభివృద్ధి అండి. ఈరోజు ఎంతోమంది వ్యక్తులు శాసనసభ్యులుగా చేశారండి, కానీ ఇప్పుడు ఎవరైతే మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేస్తానో గ్రంథి శ్రీనివాస్ గారు ఆపోజిట్ అనే వస్తున్న వ్యక్తి అయినా సరే, గత 10 ఏళ్ళలో ఆయన ఏం చేశాడో చెప్పుకోమనండి, మేము ఏం చేసాం ఈ 10 ఏళ్ళలో చెప్తాం. ఏంటంటే ఈరోజు ఏదో ఎలక్షన్ కోసం, రాజకీయం కోసం, ఓట్ల కోసమే కాదండి, ఆయన ఉన్నంతకాలం కూడా అభివృద్ధి అలానే ఉంటుందండి. ఆయన కుటుంబం అంటే ప్రతి ఒక్కరు కూడా గౌరవం. ఆయన ఉంటేనే భీమవరంకి అభివృద్ధి అనేది ఇప్పుడు కళ్ళ ముందే కనపడుతుందండి. ఈ రోజు భీమవరం టౌన్ అయితే తీసుకున్నా సరే, ప్రతి వీధిలో కూడా సిమెంట్ రోడ్, సీసీ రోడ్డు కానీ, సీసీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అదేవిధంగా ట్రాఫిక్ సమస్య కోసం అండర్ టన్నెల్ నిర్మించడం కానీ, అదేవిధంగా ఇప్పుడు అప్రోచ్ రోడ్లు ఉన్నాయండి, వేనందూరు డ్రైన్ మీద అప్రోచ్ రోడ్లు. ఆయన 2004లో శాసనసభ్యులుగా గెలిచినప్పుడు అప్రోచ్ బ్రిడ్జిలు తీసుకురావడం కానీ, ఏదైనా సరే ఆయన ల్యాండ్ మార్క్గా ఈరోజు 100 పడకల హాస్పిటల్కి స్థలం ఇవ్వడం అయినా సరే, జిల్లా హెడ్ క్వార్టర్ తన మంత్రి పదం త్యాగించే జిల్లా హెడ్ క్వార్టర్ తేవడం అయినా సరే, కస్తూరిబా జూనియర్ కాలేజ్ సంబంధించిన స్థలం, ఆయన సొంత స్థలం దానం చేయడం అయినా సరే, ఏదైనా సరే ఆయన ఏదైనా ల్యాండ్ మార్క్గా ఇలాంటివి చెప్పుకుంటే చాలా ఉంటాయండి. కానీ ల్యాండ్ మార్క్గా చెప్పుకునే పనులు చాలా ఉన్నాయండి. గత 10 ఏళ్ళు శాసనసభ్యులుగా చేసిన వ్యక్తి ల్యాండ్ మార్క్గా నేను ఈ పని చేశాను అని చెప్పుకునే వ్యక్తి లేనేలేడు కదండి. ఈ గత శాసనసభ్యులు అంజబాబు గారు కూడా అభివృద్ధి అని చేశాడండి. అభివృద్ధి ఆయన చేశాడు, చేయకుండా ఏం లేదు. ఏం చేశాడంటే, భీమవరం టౌన్లోను 2 టౌన్లోను ఖాళీగా ఉన్న సైటు ఆక్రమించి అందులో మల్టీప్లెక్స్ కట్టాడండి. అది ఆయన చేసిన అభివృద్ధి. ట్రాఫిక్ సమస్య బాగా తక్కువ ఉంది కాబట్టి మా భీమవరంలోను R&B రోడ్డు ఆక్రమించి ఆయన పార్కింగ్ పెట్టించి పార్కింగ్ 20 రూపాయలు వసూలు చేశాడండి. అభివృద్ధి చేశాడండి ఆయన. అభివృద్ధి ఆయన చేశాడు కాబట్టి ఆయన సొంతం కోసం చేసుకున్నాడండి. ఏ అభివృద్ధి అయినా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కాదండి. అదే విధంగాను త్రాగునీటి సమస్య ఉందని చెప్పేసి అంటే, మనకి కొమరాడు రోడ్లోను, చిన్నమేరంలోను ఆయన సొంతంగాను మీకు వాటర్ ప్రాజెక్ట్ కడతామని చెప్పేసి ప్రజలందరి దగ్గర ఎకరం 10 లక్షలకి భూమిని కొని వాటర్ ట్యాంక్ కట్టిది లేదు, వాటర్ ప్రాజెక్ట్ కట్టిది లేదండి. ఆయన సొంతంగా ఆయన కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడండి. ఆయన కోసం ఆయన అభివృద్ధి చేసుకున్నాడండి, ప్రజల కోసం కదండి ఆయన చేయడు. సరే సార్, అయితే మీరు నివసించే మీ ఊరు నుంచి ఎంత మెజారిటీ మీ శాసనసభ్యులకి ఇవ్వబోతున్నారండి మీరు? మా శాసనసభ్యుల వరకు మెజారిటీ ఇవ్వడం కాదండి, మా ఊరే ఉందనుకోండి, మా గ్రామంలోనూ టీడీపీ పార్టీకి కానీ, జనసేన పార్టీకి కానీ, ఉమ్మడి పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే 10 ఓట్లు మీరు వేయించుకోగలిగితే అసలు మా శాసనసభ్యుల వరకు గెలిచినట్టే కాదు. 10 ఓట్లు కూడా మీకు పడే పరిస్థితి లేదు మా గ్రామం నుంచి అయితే. ఎందుకంటే మీరు చేసిన అభివృద్ధి లేదు, ఇంకోటి లేదు. గ్రంథి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎన్నిసార్లు నిలబడినా సరే ఆయనదే గెలుపు, ఆయనే ఎంత మెజారిటీ ఆయనకే వస్తుంది. మీకు 10 ఓట్లు పడే పరిస్థితి లేదు. మీ జెండా పట్టి నిలబడే కార్యకర్త అనేవాడు మా ఊర్లో లేరు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి.